Good morning. Welcome to Padmavati Degree College online classes. ఈరోజు సబ్జెక్టు మ్యాథమెటిక్స్, థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ సిలబస్. ఫస్ట్ సబ్జెక్ట్ పేపర్ నేమ్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా. థర్డ్ సెమిస్టర్ పేపర్ నేమ్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా. ఎప్పట్లాగే ఫస్ట్ సెమిస్టర్లో ఎలాగైతే 5 యూనిట్స్ ఉంటాయో, సెకండ్ సెమిస్టర్లో ఏ విధంగా అయితే 5 యూనిట్స్ ఉంటాయో, థర్డ్ సెమిస్టర్లో కూడా 5 యూనిట్స్ ఉంటాయి. దీనిలో ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి గ్రూప్స్, సెకండ్ యూనిట్ వచ్చేటప్పటికి సబ్ గ్రూప్స్, థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి నార్మల్ సబ్ గ్రూప్స్, ఫోర్త్ యూనిట్ వచ్చేటప్పటికి హోమోమార్ఫిజం. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేటప్పటికి పెర్ముటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్ అనేవి అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో థర్డ్ సెమిస్టర్లో ఉండేటువంటి సిలబస్. నెక్స్ట్ మనకి మోడల్ పేపర్ వచ్చేటప్పటికి సిబిసిఎస్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ప్యాటర్న్లో ఎప్పట్లాగే ఫస్ట్ ఇయర్లోనా, ఫస్ట్ సెమిస్టర్లోనా, థర్డ్ సెమిస్టర్లోనా, సెకండ్ సెమిస్టర్లో కూడా సేమ్ మోడల్ పేపర్. అంటే మొత్తం షార్ట్ ఆన్సర్స్ 8 ఉంటాయి. 8 నుంచి 5 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. 5 × 5 25. నెక్స్ట్ 5 యూనిట్స్ ఉంటాయి కాబట్టి 5 యూనిట్స్ నుంచి మనకి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో దానిలో ఆ 5 క్వశ్చన్స్ కూడా యూనిట్ 1 నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. దానిలో ఇంటర్నల్ చాయిస్ ఏఆర్బి. అదేవిధంగా సెకండ్ యూనిట్ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. దానిలో కూడా ఏఆర్బి. సిమిలర్లీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ కూడా వస్తున్నాయి. దాని నుంచి ఈచ్ యూనిట్ నుంచి మనం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానిలో కూడా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 5 × 10 మార్క్స్ 50 మార్క్స్, టోటల్ 75 మార్క్స్. మనకి ఇది మోడల్ పేపర్. సో మనకి మోడల్ పేపర్ ఏంటంటే 5 × 5 25 మార్క్స్. షార్ట్ ఆన్సర్స్ అనేవి 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 8 ఇస్తాడు, దానిలో 5 రాయాలి. సో 5 × 5 25. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఐ క్వశ్చన్స్ ఒక్కొక్క దానికి 10 మార్క్స్. 5 × 10 5 యూనిట్స్ కాబట్టి 5 × 10 50 మార్క్స్. సో టోటల్ 75 మార్క్స్. ఇది సిలబస్ అండ్ మోడల్ పేపర్. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఈ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి గ్రూప్స్ గురించి మనం కొన్ని ఫండమెంటల్స్, ఈ గ్రూప్స్ యూనిట్ 1లో ఉండేటువంటి గ్రూప్స్లో మనం యూనిట్ 1లో ఉండేటువంటి గ్రూప్స్ గురించి నేర్చుకుందాం. గ్రూప్స్ చెప్పుకునే ముందు, గ్రూప్ డెఫినేషన్ చెప్పుకునే ముందు ఫస్ట్ బైనరీ ఆపరేషన్ అంటే డెఫినేషన్ తెలియాలి. బైనరీ ఆపరేషన్ అంటే ఏంటంటే ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్. లెట్ ఎస్ బి ఏ non-empty set. Next, if f from
F is mapping from S cross S to S be a mapping, then F is called binary operation on S. Binary operation అంటే definition ఏంటంటే let S be a non-empty set if F is mapping from S cross S to be a mapping, then F is called binary operation on S. ఫస్ట్ మనం ఏం రాసుకున్నాము, S అనేది నాన్ ఎంప్టీ సెట్ అని రాయడం జరిగింది. ఫస్ట్ S అనేది నాన్ ఎంప్టీ సెట్ అంటే దాని అర్థం ఏంటంటే S అనేది ఒక శూన్యేతర సమితి. S అనేది ఒక శూన్యేతర సమితి. ఫస్ట్ సెట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్. సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్. సో కలెక్షన్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ని ఏమంటారంటే సెట్ అని, సమితి అని అంటారు. మనం చిన్న తరగతులు నేర్చుకుంటాం సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని లేదా కొన్ని వస్తువుల సముదాయాన్నే సమితి లేదా సెట్, తెలుగులో అయితే సెట్ అని అంటాం. కొన్ని వస్తువుల సముదాయాన్ని సెట్ అని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏంటి, అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఆర్ మోర్, దాన్నే నాన్ ఎంప్టీ సెట్ అని అంటారు. సో ఎస్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఆర్ మోర్ అంటే ఎస్ అనేది ఒక శూన్యేతర సమితి. ఎస్ అనే సెట్లో కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు ఉంటాయన్నమాట. సో దాన్నే నాన్ ఎంప్టీ సెట్ అని అంటారు. అయితే ఇక్కడ మనకి ఎస్ అని అంటే నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పడం జరిగింది. అంటే నాన్ ఎంప్టీ సెట్ అంటే ఎస్లో కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలిగి ఉంటే దాన్ని నాన్ ఎంప్టీ సెట్ అనడం జరుగుతూ ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకున్నాము, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్ అన్నాం. మనకి మామూలుగా కార్టీజియన్ ప్రోడక్ట్ ఎస్ క్రాస్ ఎస్ అన్నాం. సో ఇక్కడ కార్టీజియన్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటారంటే, కార్టీజియన్ ప్రోడక్ట్ A cross B is defined as set of ordered pairs A comma B such that A is also element in A, B is also an element B is called cross product or Cartesian product. A cross B equals to set of ordered pair AB such that A belongs to A, B belongs to B అయితే దాన్ని మనం కార్టీజియన్ ప్రోడక్ట్ అని అంటాం. అదేవిధంగా సిమిలర్లీ A క్రాస్ A లేదా S క్రాస్ S, ఎస్ క్రాస్ ఎస్ని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటామంటే ఆర్డర్ పేర్ ఏబి సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఎస్, సిమిలర్లీ బి ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఇన్ ఎస్, ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఇన్ ఎస్, బి ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఎస్, ఎస్ క్రాస్ ఎస్ డెఫినేషన్. అయితే ఇక్కడ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్, దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్. అంటే అర్థం ఏంటంటే మనకి మామూలుగా ఇన్ జనరల్గా ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ మ్యాపింగ్ అంటాం. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ మ్యాపింగ్ అని మనం చిన్న తరగతుల్లో ఫంక్షన్ లేదా ప్రమేయం అని, ఫంక్షన్స్ ఆర్ మ్యాపింగ్స్ అని చిన్న తరగతుల్లో నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అసలు ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అంటే మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఏని ఎలిమెంటు ఏలో ఉన్నట్టయితే దాని యొక్క ఇమేజ్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏలో ఉంటుంది, బిలో ఉంటుంది. అదే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ మ్యాపింగ్ అయితే ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఏ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి అని మనం తెలుసు. అదేవిధంగా ఇక్కడ మ్యాపింగ్ ఏంటి, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్ అనేది మ్యాపింగ్. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు కార్టీజియన్ ప్రోడక్ట్ ఎస్ క్రాస్ ఎస్లో ఉండేవి ఏవైనా ఒక పేర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్ అంటే అర్థమేంటి, ఇన్పుట్ అవుట్పుట్ కూడా అదే సెట్లో ఉంటే దాన్ని ఏమంటారంటే మనం బైనరీ ఆపరేషన్ అని, ఆ ఫంక్షన్ని బైనరీ ఆపరేషన్ అని అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్కి తీసుకుందాం. 3, 4, 12 అనే ఒక నాన్ ఎంప్టీ సెట్ని తీసుకుందాం. సో ఆపరేషన్, యూజువల్ ఆపరేషన్ మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ అని అంటారు. అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి మనకి మామూలుగా ప్లస్, మైనస్ అంటే సబ్ట్రాక్షన్, నెక్స్ట్ ఇంటూ, డివైడెడ్ బై అనేవి
అర్థమెటిక్ ఆపరేషన్స్ లేదా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని మనకి తెలుసు. అయితే ఇక్కడ యూజువల్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ని మనం ఆపరేషన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో 3 అనేది ఎస్ అనే సెట్లో ఉంది. అదేవిధంగా 4 అనేది కూడా ఎస్ అనే సెట్లో ఉంది. సో పేరుగా రాసుకుంటే 3, 4 బిలాంగ్స్ టు ఎస్ క్రాస్ ఎస్. 3, 4 బిలాంగ్స్ టు ఎస్ క్రాస్ ఎస్. కార్టీజియన్ ప్రొడక్ట్లో ఉంది. అయితే దీని యొక్క ఇమేజ్ f(3, 4) కూడా బిలాంగ్స్ టు ఎస్ అయితే సో దాన్ని ఏమంటారంటే దెన్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బైనరీ ఆపరేషన్ ఎస్ అంటారు. అయితే ఇక్కడ చూడండి 3, 4 బిలాంగ్స్ టు ఎస్ క్రాస్ ఎస్ అన్నాం. అయితే మనం ఆపరేషన్ని యూజువల్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ తీసుకుందాం. 3 into 4 ఈక్వల్స్ టు 12. 3 into 4 equals to 12. 12 is also an element in yes. సో అంటే ఇందాక చెప్పుకున్నట్టు బైనరీ ఆపరేషన్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ కూడా అదే సెట్లో ఉంటే దాన్ని ఏమంటారంటే బైనరీ ఆపరేషన్ ఆఫ్ ఏ సెట్ అని అనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం 3 బిలాంగ్స్ టు ఎస్, 4 బిలాంగ్స్ టు ఎస్ అనేవి తీసుకుంటే మనం మల్టిప్లికేషన్ అనేది ఆపరేషన్ తీసుకుంటే 3 into 4 ఈక్వల్స్ టు 12. 12 ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ ఎస్. సో అప్పుడు ఆ ఫంక్షన్ని ఏమంటారంటే బైనరీ ఆపరేషన్ అని అంటారు. అంటే మనం ఇక్కడ ఏమంటామంటే డాట్ ఈజ్ సాటిస్ఫై బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్ అని అంటారు. ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే మనకి న్యాచురల్ నెంబర్స్ తెలుసు, సహజ సంఖ్యలు. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2, 3 and so on. కౌంటింగ్ నెంబర్స్. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అన్న మనకు తెలుసు, పూర్ణాంకాలు. కౌంటింగ్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అండ్ 0 ఈజ్ కాల్డ్ హోల్ నెంబర్స్. అదేవిధంగా ఇంటీజర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్, పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ 0 ఈజ్ కాల్డ్ ఇంటీజర్స్. అంటే అండ్ సో ఆన్ -4, -3, -2, -1, 0, 1, 2, 3 సో ఆన్. ఇది ఇంటీజర్ సెట్. అయితే ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ని తీసుకుందాం. ఆపరేషన్ని మనం ప్లస్గా తీసుకుందాం. ఫర్ 2, 3 బిలాంగ్స్ టు n. ప్లస్ ఈజ్ అన్ ఆపరేషన్, యూజువల్ ఎడిషన్. ప్లస్ అనేది యూజువల్ ఎడిషన్గా తీసుకుంటే సో మనం ఆపరేషన్ ప్లస్గా తీసుకున్నాం కాబట్టి 2 + 3 ఈక్వల్స్ టు 5. 5 ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ n. కాబట్టి సో ప్లస్ ఈజ్ సాటిస్ఫై బైనరీ ఆపరేషన్ ఇన్ n అని చెప్పుకోవచ్చు. లేదా n ఈజ్ సాటిస్ఫై ప్లస్ ఈజ్ బైనరీ ఆపరేషన్ ఇన్ n అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఫర్ 2, 3 బిలాంగ్స్ టు n మల్టిప్లికేషన్ అన్ని ఆపరేషన్గా తీసుకున్నట్టయితే 2 into మల్టిప్లికేషన్ అనేది ఆపరేషన్గా తీసుకుంటే 2 into 3 ఈక్వల్స్ టు 6. 6 ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఇన్ n. సో ఇక్కడ కూడా డాట్ ఈజ్ సాటిస్ఫై లేదా డాట్ ఈజ్ బైనరీ ఆపరేషన్ ఇన్ n అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మైనస్ తీసుకోండి. -2, 3 బిలాంగ్స్ టు n. సో మైనస్ అనేది ఆపరేషన్గా తీసుకుంటే 2 - 3 ఈక్వల్స్ టు -1. -1 ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ n. -1 అనేది సహజ సంఖ్యా సమితిలో ఉంటుందా? ఉండదు. సో -1 అనేది సహజ సంఖ్యా సమితిలో ఉండదు కాబట్టి -1 డస్ నాట్ బిలాంగ్స్ టు n. కాబట్టి ఇప్పుడు ఏమంటాము? మైనస్ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ సాటిస్ఫై బైనరీ ఆపరేషన్ ఇన్ n అని చెప్పుకోవచ్చు. సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ సాటిస్ఫై లేకపోతే ఈజ్ నాట్ బైనరీ ఆపరేషన్ ఇన్ n. అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డివిజన్, భాగహారం. ఫర్ 2, 3 బిలాంగ్స్ టు n. 2/3 p/q రూపంలో ఉండేవి nలో ఉంటాయా? ఉండవు. కాబట్టి 2/3 డస్ నాట్ బిలాంగ్స్ టు n. కాబట్టి therefore డివైడెడ్ బై ఈజ్ నాట్ ఏ బైనరీ ఆపరేషన్
ఇన్ ఈఎన్. అంటే మామూలు సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే బైనరీ ఆపరేషన్ అంటే సో ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఆపరేషన్ అనేది మన మల్టిప్లికేషన్ అయినా తీసుకోవచ్చు, ప్లస్ అయినా తీసుకోవచ్చు, నెక్స్ట్ స్టార్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మన ఆపరేషన్ని సర్కిల్ అయినా తీసుకోవచ్చు. సో ఆపరేషన్ని మనం డాట్గా తీసుకున్నాము లేదా సర్కిల్గా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే అప్పుడు దాన్నే బైనరీ ఆపరేషన్ అంటారు. అంటే ఏంటి, ఏ కామా బి అనేవి ఎస్ అనే సెట్కి చెందినవి అయితే వాటి యొక్క రిజల్ట్ కూడా ఏ కామా బి అనేవి ఏవైనా 2 ఎలిమెంట్స్ ఇన్ ఎస్ అయితే వచ్చే రిజల్ట్ వచ్చే అవుట్పుట్ కూడా ఎస్ అనే సెట్లో ఉంటే అప్పుడు ఆ ఆపరేషన్ సాటిస్ఫై చేస్తుంది, బైనరీ ఆపరేషన్ అని అంటాం. సో ఇక్కడ మనం ఆపరేషన్ని సర్కిల్గా తీసుకున్నాం. అదే ఆపరేషన్ని మనం ప్లస్గా తీసుకున్నాం అనుకోండి. ఆపరేషన్ ప్లస్గా తీసుకుంటే ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్ అవ్వాలి. అదేవిధంగా ఆపరేషన్ని డాట్గా తీసుకున్నాం అనుకోండి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. అదేవిధంగా ఆపరేషన్ని స్టార్గా తీసుకుంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ స్టార్ బి బిలాంగ్స్ టు ఎస్ అవ్వాలి. అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఒకే సెట్కి చెందినవి అయి ఉంటే దాన్ని ఏమంటారంటే ఆ ఆపరేషన్ని లేదా ఆ ఫంక్షన్ని బైనరీ ఆపరేషన్ అని అంటారు. సో ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ పైన చెప్పుకున్నాం. అదే ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ పైన చెప్పుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ ఆపరేషన్ ప్లస్ అయింది అనుకోండి. ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జెడ్ అయితే ప్లస్ ఏ బైనరీ ఆపరేషన్ ఇన్ జెడ్ అని అంటాం. బైనరీ ఆపరేషన్ ఇన్ జెడ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా మన ఆపరేషన్ మల్టిప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అయితే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు జెడ్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇన్ జనరల్గా ఎగ్జాంపుల్గా తీసుకుంటే 5,6 లేదా 5 - 6 బిలాంగ్స్ టు జెడ్. ఆపరేషన్ యూజువల్ ఎడిషన్ ప్లస్ తీసుకుంటే సో 5 + -6 ఈక్వల్స్ టు ఏమవుతుంది 5 + -6 అంటే -1. -1 ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఇన్ జెడ్. సో ఇక్కడ 5 - 6 అనేవి జెడ్ అనే సెట్లో ఉన్నాయి. సో ఇవి ఇన్పుట్స్ అవుతాయి, అవుట్పుట్ కూడా వచ్చే అవుట్పుట్ కూడా జెడ్ అనే సెట్లోనే ఉంది. కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మన ఎడిషన్ ఈజ్ సాటిస్ఫై బైనరీ ఆపరేషన్ ఇన్ జెడ్. సో ఇక్కడ రాసుకోండి ప్లస్ ఈజ్ బైనరీ ఆపరేషన్ ఇన్ జెడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అదేవిధంగా మల్టిప్లికేషన్ తీసుకున్నారనుకోండి. సో ఈ 5, -6 బిలాంగ్స్ టు జెడ్. 5, -6 బిలాంగ్స్ టు జెడ్. సో యూజువల్ ఎడిషన్ డాట్గా తీసుకుంటే సో 5 × -6 5 × -6 ఈక్వల్స్ టు -30. -30 ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఇన్ జెడ్, నెగిటివ్ ఇంటీజర్. సో అంటే ఏమైంది, ఇన్పుట్ మన జెడ్లోనే తీసుకున్నాం, వచ్చే అవుట్పుట్ కూడా జెడ్లోనే ఉంటుంది. సో అది అంత ఫంక్షన్ ఏమంటారంటే బైనరీ ఆపరేషన్ ఇన్ జెడ్ అంటారు. సో డాట్ ఈజ్ సాటిస్ఫై లేదా డాట్ ఈజ్ బైనరీ ఆపరేషన్ ఇన్ జెడ్గా చెప్పుకోవచ్చు. అంటే మామూలుగా ఇందాక చెప్పుకున్నట్టయితే బైనరీ ఆపరేషన్ అంటే ఫర్ ఏ కామా లేదా ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ క్రాస్ ఎస్ అయితే దెన్ ద ఇమేజ్ సెట్ లేదా దెన్ ద రిజల్ట్ అవుట్పుట్ f of ab belongs to s అయితే then the function f is called binary operation in s అంటారు. అంటే బైనరీ ఆపరేషన్ అంటే ఏంటంటే ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్, ఎఫ్ ఫ్రమ్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్ అనేది నాన్ మ్యాపింగ్, దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్గా చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే బైనరీ ఆపరేషన్ అంటే మనం ఎస్ అనేది ఏదో ఒక సెట్గా తీసుకున్నాం అనుకోండి. 3, 4, 12 అని ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇక్కడ 3 అనేది ఎస్ అనే సెట్లోనే ఉంది. అదేవిధంగా
4 అనేది కూడా ఎస్ అనే సెట్లో ఉంది. ఆపరేషన్ని మనం మల్టిప్లికేషన్గా తీసుకోవచ్చు. మన మల్టిప్లికేషన్గా ఆపరేషన్ తీసుకున్నాం అనుకోండి, 3 × 4 3 × 4 = 12. 12 ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఇన్ ఎస్. కాబట్టి సో డాట్ ఈజ్ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్. ఈ విధంగా బైనరీ ఆపరేషన్ గురించి చెప్పుకోవచ్చు. బైనరీ ఆపరేషన్ అంటే ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్. సో ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎస్ క్రాస్ టు ఎస్ బి ఏ మ్యాపింగ్, దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్. ఇది బైనరీ ఆపరేషన్. బైనరీ ఆపరేషన్ని తెలుగులో యుగ్మ పరిక్రియ అని అంటారు. నెక్స్ట్ డెఫినిషన్ ఏంటంటే క్లోజర్ లా. క్లోజర్ లా, తెలుగులో క్లోజర్ లాని సంవృత న్యాయము. క్లోజర్ లా అంటే ఏంటంటే సంవృత న్యాయం తెలుగులో. సో ఇక్కడ క్లోజర్ లా డెఫినిషన్ ఏంటంటే లెట్ ఎస్బిఏ నాన్ ఎంప్టీ సెట్. ఎస్ అనేది ఒక శూన్యేతర సమితి అండ్ సర్కిల్ be a binary operation in S. Circle be a binary operation in S. Then circle is said to be closure law, closure in S if for A comma B belongs to S implies A circle B belongs to S. This is called closure law. Binary closure law అంటే let S be a non-empty set and circle be a binary operation in S. Then circle is said to be closure in S if for A comma B belongs to S implies A circle B belongs to S. దిస్ ఈజ్ కాల్డ్ క్లోజర్ లా. అంటే ఏంటి క్లోజర్ లా అంటే సంవృత న్యాయం అంటే ఎస్ అనేది ఒక శూన్యేతర సమితి. ఎస్ అనేది ఎంటీ సెట్ కాదు, శూన్యేతర సమితి. నెక్స్ట్ ఆపరేషన్, బైనరీ ఆపరేషన్ని మనం సర్కిల్గా తీసుకున్నాం. సో సర్కిల్ అని తీసుకోవచ్చు, ప్లస్ అని తీసుకోవచ్చు, ఇంటూ అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్గా తీసుకున్నాం. ఎస్ అనే సెట్లో సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్గా తీసుకుంటే ఈ సర్కిల్ అని సంవృత న్యాయాన్ని పాటిస్తుందని ఎప్పుడు అంటారంటే ఏ కామా బి ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎస్ అవ్వాలి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ సర్కిల్ బి కూడా ఎస్ అయితేనే అప్పుడు సర్కిల్ అనేది క్లోజర్ లా సంవృత న్యాయాన్ని పాటిస్తుందని అంటారు. సో ఏంటంటే ఈ విధంగా ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నారనుకోండి. సో ఎస్ అనే సెట్లో ఏ బి అనేవి ఉన్నాయనుకుంటే వచ్చే రిజల్ట్ అంటే మనకి అవుట్పుట్ కూడా ఎస్ అనే సెట్లో ఉన్నట్టయితే సో వీటి యొక్క ప్రొడక్ట్ చేస్తే ప్రొడక్ట్, లేకపోతే మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ అయితే ప్రొడక్ట్, ఎడిషన్ అయితే ఎడిషన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్, డివిజన్ అయినా ఏదైనా సరే వచ్చే రిజల్ట్ కూడా ఎస్ అనే సెట్లో ఉన్నట్టయితే వచ్చే ఏ కామా బి అనేవి ఏవైనా రెండు మూలకాలు ఎస్లో ఉన్నట్టయితే వచ్చే రిజల్ట్ వాటి యొక్క అవుట్పుట్ కూడా ఎస్ అనే సెట్లో ఉన్నట్టయితే అప్పుడు ఆ ఆపరేషన్ క్లోజర్ లాని పాటిస్తుందని అంటారు. అదే మనం ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎస్. క్లోజర్ లా అంటే లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ సర్కిల్ బి ఏ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్. దెన్ సర్కిల్ ఈజ్ సెట్ టు బి బైనరీ, సర్కిల్ ఈజ్ సెట్ టు బి క్లోజర్ లా ఇన్ ఎస్ if for a comma b belongs to S implies a circle b belongs to S. This is called closure law. సో మనం క్లోజర్ లాకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఫర్ 2, 4 belongs to n అంటే సహజ సంఖ్యా సమితిలోన 2, 4 అనేవి ఉంటాయి. సో యూజువల్ ఆపరేషన్ ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్గా తీసుకుంటే సో 2 + 4 = 6 ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఇన్ n. కాబట్టి therefore plus is satisfy closure law in plus is satisfy closure in n అని అంటారు. అదేవిధంగా మనం ఇంటూ ఫర్ 2, 4 belongs to n. సో మల్టిప్లికేషన్ అనేది ఆపరేషన్గా తీసుకుంటే 2 × 4
ఈక్వల్స్ టు 8 ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ ఎన్. సో కాబట్టి డాట్ ఈజ్ సాటిస్ఫై క్లోజర్ లా ఇన్ ఎన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మైనస్ సబ్ట్రాక్షన్ 2, 4 బిలాంగ్స్ టు ఎన్. 2 minus 4 equals to -2. 2 minus 4 equals to -2. So -2 does not belongs to n. -2 అనేది సహజ సంఖ్యా సమితిలో ఉండదు. కాబట్టి సబ్ట్రాక్షన్ అనేది, తీసివేత అనేది సంవృత న్యాయాన్ని, సహజ సంఖ్యా సమితిలో సంవృత న్యాయాన్ని పాటించదు అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 2, 4 బిలాంగ్స్ టు ఎన్. డివిజన్ అనేది యూజువల్ ఆపరేషన్గా తీసుకుంటే 2 divided by 4. 2 divided by 4 అంటే 2/4. 2/4 అనేది ఎన్లో ఉండదు. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం, డివైడెడ్ బై ఈజ్ నాట్ సాటిస్ఫై క్లోజర్ లా ఇన్ ఎన్. అంటే సహజ సంఖ్యా సమితిలో భాగాహారం అనేది క్లోజర్ లా అని, సంవృత న్యాయాన్ని పాటించదు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎస్, లేదా మన ఆపరేషన్ అనేది డాట్గా తీసుకున్నాం అనుకోండి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా స్టార్ అయిందనుకోండి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ స్టార్ బి బిలాంగ్స్ టు ఎస్గా చెప్పుకోవచ్చు. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఆపరేషన్ స్టార్ అయితే ఏ స్టార్ బి బిలాంగ్స్ టు ఎస్. అయితే దీన్ని మనం ఏమంటామంటే క్లోజర్ లా. క్లోజర్ లా అంటే ఏంటంటే ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్. అయితే సర్కిల్ అనేది సంవృత న్యాయాన్ని పాటిస్తుందని ఎప్పుడు అంటారంటే, లేదా ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లై ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎస్, దెన్ సర్కిల్ ఈజ్ సాటిస్ఫై క్లోజర్ లా. దిస్ ఈజ్ కాల్డ్ క్లోజర్ లా. ఇది సంవృత న్యాయం. సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం సహజ సంఖ్యా సమితిలో ప్లస్ నెక్స్ట్ ఇంటూ అనేది క్లోజర్ లాని సాటిస్ఫై చేస్తాయి. అదేవిధంగా మనకి సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ అనేది సహజ సంఖ్యా సమితిలో సంవృత న్యాయాన్ని పాటించదు. ఇది క్లోజర్ లాకు సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే let S be a non-empty set and circle be a binary operation in S. Then circle is said to be associative in S if for A comma B comma C belongs to S implies A circle B of circle C equals to A circle of B circle C. This is called అసోసియేటివ్ లా. సహచర న్యాయం. సహచర న్యాయం అంటే ఏంటంటే ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్, ఎస్ అనేది ఒక శూన్యేతర సమితి, సర్కిల్ అనేది బైనరీ ఆపరేషన్, ఎస్లో సర్కిల్ అనేది ఒక యుగ్మ పరిక్రియగా తీసుకున్నాం. సో అయితే సర్కిల్ అనేది సహచర న్యాయాన్ని పాటిస్తుందని ఎప్పుడు అంటారంటే, సో మన 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్. ఎస్ అనే సెట్లో ఏవైనా 3 ఎలిమెంట్స్ ఏ బి సి అనే 3 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి కావాలి. అయితే అప్పుడు సర్కిల్ అనేది
అసోసియేటివ్ ధర్మాన్ని, సహచర ధర్మాన్ని పాటిస్తుందని అంటారు. ఇక్కడ మనం ఆపరేషన్ని ప్లస్గా అదే ఆపరేషన్ని సర్కిల్గా తీసుకున్నాం. అదే ఆపరేషన్ని ప్లస్గా తీసుకున్నాం అనుకోండి, ఆపరేషన్ అనేది బైనరీ ఆపరేషన్ అనేది ఫర్ సపోజ్ బైనరీ ఆపరేషన్ ఎడిషన్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి అయితే దాన్ని ఏమంటారంటే అసోసియేటివ్ లా అంటారు. అదేవిధంగా బైనరీ ఆపరేషన్ అనేది మల్టిప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, బైనరీ ఆపరేషన్ అనేది మల్టిప్లికేషన్గా డాట్గా తీసుకుంటే ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ ఇంటూ బి ఆఫ్ బి ఇంటూ సి ఈక్వల్స్ టు ఏ డాట్ బి డాట్ సి కావాలి. అయితే దీన్ని సహచర ధర్మాన్ని పాటిస్తుందని అంటారు. అంటే ఫస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూసింది, ఫర్ 2, 3, 4 బిలాంగ్స్ టు ఎన్ తీసుకున్నారనుకోండి. ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ అనేది ప్లస్ ఇస్ బైనరీ ఆపరేషన్గా తీసుకుంటే బైనరీ ఆపరేషన్ ఇన్ ఎన్లో తీసుకుంటే మనం ఏమవ్వాలి, 2 + 3 + 4 ఈక్వల్స్ టు 2 + 3 + 4 కావాలి. అయితే సో దాన్ని ఏమంటారంటే ప్లస్ ఈ సాటిస్ఫై బైనరీ ఆపరేషన్ అని అంటారు, ప్లస్ ఈ సాటిస్ఫై అసోసియేటివ్లా అంటారు. సో 2 + 3 ఎంత అవుతుంది, 5 + 4 9 ఈక్వల్స్ టు 2 + 3 + 4 2 + 3 + 4 ఎంత 7 2 + 7 ఈక్వల్స్ టు 9. సో అప్పుడు ఏమంటారంటే ప్లస్ ఈ సాటిస్ఫై మనం అసోసియేటివ్ అని అన్న జరుగుతూ ఉంటుంది. అదే ఆపరేషన్ అనేది డాట్గా తీసుకున్నారనుకోండి, ఆపరేషన్ అనేది బైనరీ ఆపరేషన్ డాట్గా తీసుకుంటే మల్టిప్లికేషన్ తీసుకుంటే 2 × 3 × 4 ఈక్వల్స్ టు 2 × 3 × 4. సో 2 × 3 6 6 × 4 ఈక్వల్స్ టు 2 × 3 × 4 12 24 ఈక్వల్స్ టు 24. సో LHS ఈక్వల్స్ టు RHS అంటే ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి అయింది. కాబట్టి సో అప్పుడు సర్కిల్ అనేది సహచర న్యాయాన్ని పాటిస్తుందని అంటారు. థ్యాంక్ యూ.